ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్లో చెప్పాను కదా. ఓ ఆ, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. బాలసుబ్రహ్మణ్యం. అభిరామ్, ఈ కోడ్లవి ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే ఒక్కసారి పైకి చూడండి. ఎందుకు? విమానంలో నుంచి ఎవరైనా వినొచ్చు. మీరు మైక్ తెచ్చారా? మీరు క్యాష్ తెచ్చారా? యాక్చువల్గా ప్రపంచంలో ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం. ఇన్ఫాక్ట్ ఇదంతా రాత్రి నేను టీవీలో విన్నాను. సారీ, ఎవరైనా మొదటి నుంచి చెప్పడం అలవాటైపోయింది. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటెన్నా. ఈ సెట్ స్పెషల్గా జపాన్ నుంచి వచ్చింది. ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్. మరి నిన్న రాత్రి ఇది మీరే కనిపెట్టినట్టు చెప్పారు. అది కూడా ఉంది. మరి అదే చూపించచ్చుగా. అది సరిగ్గా పనిచేయట్లేదు. చూస్తారా? వద్దు, మీరే ఉంచుకోండి. అయితే ఇది కొనుక్కోండి. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో వాళ్ళ టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ టేబుల్ కింద యాంటెన్నా పెట్టండి, చెవిలో రిసీవర్ పెట్టుకోండి. నా ఆఫీస్లో 20 టేబుల్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, 20 మైకులు తీసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోతుంది. ఒకరి టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ ఆఫీసులో మిగతా వాళ్ళందరినీ అక్కడికే వచ్చి మాట్లాడుకోమనండి. జోకు. మైక్ ఇది నేను టెస్ట్ చేయొచ్చా? మేడ్ ఇన్ జపాన్ సార్. నా డౌట్ దీని మీద కాదు, మీ మీద.